నీళ్ళు మాత్రంగా ఏమి ఉన్నట్టు మాట్లాడితే ఏం లేకుండా తెలుస్తుందా ఆయన మాట్లాడుతుంది నీళ్ళు ఎంత గొప్ప అంటే అంత గొప్ప కానీ పట్టించుకున్న వాళ్ళు మాత్రం లేదు మా దగ్గర మాత్రంగా అన్ని ఏం చేసినారు సార్ మా దగ్గరికి మనమంటే ఏం చేయలేదు కదా సార్ మనం నీళ్ళని మంచిగా తీసుకొచ్చి మన ఆరోగ్యం కాపాడుకోవాలి కదా మనం ఇంకా అది లేదు ఇది లేదంటే మనం ఏం తింటారు మనం ఇంకా చాలా గలీజ్ నీళ్ళు నీళ్ళు నేను తీసుకొచ్చిన ఇదే నీళ్ళు వచ్చినాయి దాంతో తెచ్చినాను ఇప్పుడు నన్ను చాలా అంత గలీజ్ మొన్న సార్ మొన్న కానీ చెప్తున్నాను నన్ను వచ్చి పెట్టుకుని అంటారు ఎవరు చెప్పు పిల్లలు ఉంటారు పిల్లలు ఆరోగ్యం బాగుండలేవు మోషన్ తాగుతావి ఎట్లా సార్ చెప్పింది బాత్రూమ్ కానీ చాలా ప్రాబ్లం సార్ ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లం ఆడవాళ్ళు కూర్చుంటే మగవాళ్ళు అట్లనే కూర్చుంటారు తెలిసిన వాళ్ళు కానీ అట్లనే కూర్చుంటారు సార్ బాత్రూమ్ 7 అయితే కానీ తెలిసలేరు బయటకి యాడికి పోవాలా ముసలోళ్ళు ఉంటారు ముక్కోళ్ళు ఉంటారు ఏమైనా ఉన్నట్లంటే యాడికి పోవాలి చెప్తుంది ఉన్నాడే బాత్రూమ్ లో ఇంట్లో ఉన్నవాళ్ళు కట్టుకుంటారు సలహా లేకుండా చిన్న ఉంటుంది ఇల్లు 5 ఏం చేసుకోవాలా ఒక ఇంత 10 మంది 5 మంది పండుకొని లేస్తారు ఎట్లా పండుకోవాలా చిన్న సార్ మా అర్థమే నన్ను 20 ఏళ్ళ పుట్టిదే ఊర్లో పెళ్లి చేసుకున్నా కానీ ఒక స్థలం లేదు నాకు నేను లేచి మా దగ్గర మొత్తం తెలుసు సార్ నాది అడగండి 2 అల్లండ్లు 2 కూతుర్లు మనమణులు మనరాళ్ళు అదేంటిది అది కదమ్మా ఇప్పుడు ఇది ఉంది కదమ్మా నీ నీళ్లు తీశాను కదా నీ నీళ్ళల్లో దీంట్లో వేసి దీంట్లో ఇది సొల్యూషన్ అమ్మా దీన్ని ఆర్థోడైన్ సొల్యూషన్ అంటారమ్మా ఈ సొల్యూషన్ నీళ్లు కలిపితే ఇలా కలర్ వచ్చింది ఈ కలరు ఈ కలర్లో ఇది ఒకటి ఇక్కడికి మ్యాచ్ అవుతుంది కదా ఈ కలరు ఒకటిగా ఉంది అంతేనా అంటే ఏమనంటే దీంట్లో క్లోరిన్ కలిపాము అంటే మనము సూక్ష్మ క్రిములు రాకుండా క్లోరిన్ కలిపాం దీన్ని అంతేగాని దీంట్లో ఎటువంటి బ్యాక్టీరియా లేదు చెడు నీళ్లు కావు అని వచ్చింది సార్ ఈ రోజు మన అంటే అంత గలీజ్ నీళ్లు ఆండ కింద ఎంత కడిగి నీళ్లు మనం ఏమన్నా పెట్టుకో జాలేసి పెట్టుకో చాలా గలీజ్ నీళ్లు ఈసారి నుంచి అలా రాకూడదు బాబు ఈ రోజు బాగానే ఉన్నాయి నీళ్లు మొన్న అంతా బాగోలేవట ఎప్పటికప్పుడు నువ్వు అమ్మతో టచ్ లో ఈ అబ్బాయి నువ్వు ఇక్కడే ఉంటది ఏమి దోశలు వేస్తాయి ఎక్కడ పోదు కదా నువ్వే తిరుగుతా ఉంటావు సాయంత్రం పొద్దున ఈడే ఉంటది రోజు ఈమెను కలిసి నీళ్ళు ఎట్లా ఉన్నాయి చూసుకొని అవసరమైతే ఆ ముందే చెక్ చేసి ఈ రోజు ఎట్లా కరెక్ట్ గా వచ్చినాయో అలా రెగ్యులర్ కరెక్ట్ గా వచ్చేలాగా చూడాలి నీదే బాధ్యత నేను మళ్ళీ వస్తానమ్మా మళ్ళీ ఇతను నాకు కనపడలేదు అంటే అట్లా ఇతను నీకు మళ్ళీ అట్లా కాదు పెద్దమ్మా నువ్వు నీకు మళ్ళీ ఇతను కనిపించలేదు అనుకో ఇతను సస్పెండ్ చేసేస్తా నేను ఉద్యోగం తీసేస్తా సరేనా గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి అన్ని చేస్తేనే మన బుర్ర ఎంత పని చేస్తా అంతవరకు ముందు దౌడితే అదేమవుతుంది ముందు తెలియదు నువ్వు పెద్దమ్మకి ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి ఆమెకు సరిగ్గా ఉంటేనే చేస్తుంది రెండోదమ్మా నీ ఇల్లు సంగతి ఇల్లు 10,000 మందికి నీలాగా 10,000 మందికి ఊర్లో 1-2 కాదు 10,000 అంటే ఎంతమంది ఉంటారు చెప్పండి పెద్ద గ్రౌండ్ లో పెడితే వినాలి నేను చెప్పేది నువ్వు చెప్పేది విన్నా కదా నువ్వు చెప్పినంతసేపు నేను విన్నా కదా 10,000 మందికి ఇళ్ల పేర్లు రాసేసి నీకు ఇచ్చేస్తానని మోసం చేసినారు ఈ 10,000 మందికి మళ్ళీ ఇళ్ళు ఇవ్వాలా మళ్ళీ రాయాలా నిన్ను తీసుకెళ్ళి సచివాలయంలో చెప్పాను అనుకో నీ పేరు మీద అలా ఇల్లు ఇచ్చేసినామంటారు మస్తు గొడవ చేసినాను సార్ నాన్నతో కూడా ఈ ఇంటి తుక్కు నుంచి కదా అన్నోళ్ళు తనని అన్నికి లేదు నాన్న మాత్రం పవర్ఫుల్ చూస్తారు గేర్ల మాత్రం ఎవరన్నా మగోళ్ళు కానీ ఆడవాళ్ళు దాన్ని నాన్న పవర్ఫుల్ అదో మా దగ్గరలో కరెక్ట్ మూడోది ఇది ఇళ్ళది ఈ 10,000 మందికి మళ్ళీ ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే 10,000 ఇల్లు ఇస్తామని 140 కోట్లమ్మా 140 కోట్లు తినేసినాడమ్మా ఎక్కడి నుంచి తేవాలో కూడా తెలియదు ఆ డబ్బులు ఇప్పుడు నేను మళ్ళీ ఆ డబ్బులు కక్కించలేము అందువల్ల మళ్ళీ కొత్తగా ఇల్లు ఇవ్వడానికి మీలాంటి వాళ్ళ కోసం నేను రకరకాల ప్లేసులు చూస్తా ఉన్నా చూసినప్పుడు తప్పకుండా
ఒక్కసారిగా ఇవ్వలేను కానీ కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మూడవది, నువ్వు ఆ టాయిలెట్ అడిగినావు కదా, బాత్రూమ్లు అడిగినాం కదమ్మా, ఈ ఎదురుగా అక్కడ టాయిలెట్లు కట్టడానికి టెండర్ వేసినాము. 10 రోజుల్లో పని మొదలవుతుందమ్మా. సార్ ఈ బాత్రూమ్ అంటే బయట వద్దులేదు సార్, అది బీగలన్నా ఇయ్యరు సార్. 5 గంటలకు తెలిసినే 5 గంటలకు తెలిసినే బాత్రూమ్ కి ఎంత మంది ఎన్ని సార్లు అబ్బోసుకోవాలి తెలుసా. సులభాల్లో మెయింటైన్ చేస్తా ఉన్నారు సార్. కృష్ణా శానిటేషన్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాము, ఒకసారి మాట్లాడి కొంచెం బాత్రూమ్ మంచి పట్టణ వాళ్ళకి ఎందుకోసం ఎలా పొద్దున ఇవ్వాలి కదా, 5 o'clock ఓపెన్ చేస్తాం. ఈవినింగ్ 5 లేదు సార్, మార్నింగ్ 5 సార్. కొద్ది గంటలకి ఇవ్వమా, 4 గంటలకు ఓపెన్ చేస్తాం. ఒకసారి చెప్తాను సార్. ఈయన ఎవరు? ఇక్కడే ఇక్కడే ఉన్నావా? అలాగే అమ్మా, తొందరగా ఓపెన్ చేయించే పని కూడా చేస్తా తల్లి. ఉండనా? మంచి సార్. మళ్ళీ వచ్చేటప్పుడు దోశ పెడతావా నాకు? పెడతావా? సరే, బాగా తిరుగుతాను కదా, బాగా నడిచి వస్తాను, మళ్ళీ నేనే దోశ తినేసి వెళ్తా, సరేనా? అదే నువ్వు కూడా 60 ఎలక్షన్లో కూడా చాలా గట్టిగా చెప్పిన విషయం, అందరు మనసులో చేస్తున్నాం. ఆ ఎదురుగా టాయిలెట్లు కట్టిస్తాను. ఇక్కడ కాలం కూడా వేస్తామని మనం కాంట్రాక్ట్ గుంటగొలకు తీసుకుందామని మన సార్ చేస్తారు, రాజశేఖర్ సార్ చెప్పినాడు. రాజశేఖర్ సార్ ఇక్కడ 9 లక్షలతో వర్క్ శాంక్షన్ అయిపోయింది సార్. మన రాజుకి వచ్చింది సార్ వర్క్. జాతర ఎప్పుడు చేస్తాం, 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తే 15 రోజులు అయిపోతుంటుంది. మళ్ళీ జాతర చేసిన పనులు ఏంటి ఇప్పటిదాకా? సార్ ఈ ఏరియాలో మన రీసెంట్గా 14 లక్షలతో పని జరిగింది. 8 లక్షలు 6 లక్షలతో పని జరిగింది సార్. ఎక్కడ? అక్కడ మన అబ్బాయిల సెంటర్ ముందర ఒకటి జరిగింది సార్. తర్వాత అక్కడ కొంచెం ఒకటో వాటి మన సచివాలయం ముందర, 8వ వాటి సచివాలయం ముందర కూడా జరిగింది. ఈరోజేనా? అంటే ఈ 1 ఇక్కడ దాకా చేస్తామని అక్కడ పర్సెంట్ ఫైన్ అడిగారు. మేమేమన్నాం సార్, మన జాతర ఉంది కదా ఇక్కడ నుంచి వేయమని అడిగినాం. రాజశేఖర్ పూలు వేయించుకుంటారమ్మా? వేయించండి. ఇక్కడ దాకా మాట్లాడినాం సార్. సార్ ఉండి అంటే ఒక టైం తక్కువ ఉంది, జాతర పురుగులా? ఎక్కడి నుంచి? రోజు వస్తావా? ఇంటింటికి అమ్ముతావా? అయిండే రాసుకోవాలి కదా. ఇదేనా ఆవు? రోజు అన్నం పెడతావా? అవునా? రోజు పెడతావా దీనికి? చాలా మంచిదని అమ్మ. నువ్వు గెలుస్తారా గెలవరా చెప్పను. నేను తిరిగినట్టు తిరిగితే భూమి మీద ఎవడన్నా గెలుస్తాడు. ఏం పెద్దనా? అవునా కదా? తిరగాల ఓపిక లేదు మీకు. నేను యాడ్ నుంచి వచ్చి తిరుగుతాను. అది ఈరోజు వచ్చినా మీరు ఈ ఏరియాకి వస్తున్నారు, భయపడిపోయి తిడతానేమో అని వచ్చేసాను అంతే. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు? ఏం హీరో బాగున్నామ్మా? ఇదేనా ఇల్లు? ఉండిలే ఉండిలే. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? నా మొగుడికే తలకాయ సరిగ్గా లేదు సార్. 10 ఏళ్ళ మనిషికి ఎక్కడ ఇప్పుడు ఇంట్లో ఉండడు సార్. ఏం ప్రాబ్లం? సరిగ్గా లేదు, ఇప్పుడు అరసకంట తిరుగుతాడు సార్. మాతో లేదు సార్, పండుకుంటాడు లేకుంటా లేదు. మాకెవరు లేరు సార్, ఇల్లు కానీ మాది పెన్షన్ వస్తుందా? పోనీ లేదు సార్. 2 బట్టలు కర్నూలు పోయి వాపస్ వచ్చినాయి. ఎందుకు? ఆయనకు పూర్తిగా జబ్బు లేదని నమ్ముతున్నాను. అదే సార్. ఇవన్నీ గుడ్డ చేసి చేస్తావా? అవునా? ఉడికించుకొని వేపుకొని ఆడ బట్టిలా అమ్ముతాను సార్. ఇప్పుడు దీన్ని మళ్ళీ వేపాలనా? లేదు సార్, ఇవి ఉడికించిన ఇట్లా ఉప్పేసి మళ్ళీ వేయించుకొని అనిపోతాను సార్. అక్కడ బట్టి దగ్గర, బురుగుల బట్టి దగ్గర అవి ఒట్టుగుడ్లు, ఇవి ఉడికేసినట్టు బాగున్నాయి. బాగున్నావయ్యా? ఉప్పు వేస్తారు దీంట్లో కొద్దిగా? ఉప్పు వేస్తామయ్యా. బాగున్నాయి. ఎన్ని కేజీలు ఇవి? 5 కేజీలు సార్. రోజుకి 5 కేజీలు అమ్ముతావా? అమ్ముతాను సార్. మిగతావి కాదు సార్, ఒట్టు బుడ్డలు కదా సార్. కాదు సార్, పిల్లోని చనిపోయా సార్, ఏమైనా చేయాల్సి ఉంటుంది సార్. చేద్దామా? ఆ పాపకి ఇప్పుడు ఇంటి దగ్గర అన్ని ఖర్చులు ఉంటాయి కదా సార్. అవును. వాళ్ళ అత్త మామలు కూడా దగ్గర తీసుకోరు ఆ పిల్లోని, ఆ పాపని. అసలు ఆ పిల్లోడు ఇంతవరకు తల్లి ఎట్లుండదని తల్లి వచ్చలేదు, తండ్రి వచ్చలేడు. 3 అన్నోళ్ళు ఉండరు, 2 అక్కళ్ళు ఉండరు. అందరున్నా ఎవరు వచ్చలేరు ఆమె దగ్గరికి. ఒక్కరు వచ్చి ఏమమ్మ నీ మొగునికి ఎట్లుండదని అడిగిందే లేదు. పక్కన ఫ్రెండ్స్ అంతా డబ్బు ఎత్తుకొని వచ్చే పిల్లోనికి ట్రీట్మెంట్ ఇప్పించినారు. కొద్దిగా మనం వాళ్ళ ఇంటికి వస్తే కదా. అవును సార్. ఆ పిల్లడికి నేను ఆ రోజు రాత్రికి డాక్టర్లతో మాట్లాడి
రాత్రికి మళ్ళీ పొద్దున వాళ్ళ భార్య వాళ్ళని పిలిపించినాను. పిలిపించి డాక్టర్తో పెద్ద డాక్టర్ ఆయన, అసలు టైమే దొరకదు. నువ్వే ఉన్నావు కదా, వస్తే పాపం వాళ్ళు నైట్ 3 గంటలకు హాస్పిటల్. ఆ రోజు పాపం దురదృష్టం ఆ పిల్లడికి. ఆ రోజు టక్కని 2 రోజుల ముందే వచ్చి మనం అడ్మిట్ చేసింటే పోయాం. నేను డాక్టర్ దగ్గర బొమ్మన్నా, అప్పుడే వాళ్ళు ఆయుర్వేదిక్ తీసుకుంటాము ఇది అయినా కూడా దురదృష్టం మాది. అంటే దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి, దురదృష్టం. ఏదో ఒకటి చేద్దాంలే అమ్మా. వాళ్ళ అన్నోళ్ళు వచ్చడం లేదు, తల్లి వచ్చాడు, తండ్రి వచ్చాడు. ఏమన్నంటే ఏమి ఇట్లుండదు కదంటే వాడు మాకు అసలు పుట్టలేడు అంటున్నాడు సార్ తండ్రి. ఎందుకంటారు అది అసలు అర్థం కాదు. ఇప్పుడు కూడా గలాడు చేసుకుంటే ఉండదు ఆ పాప. ఏదో ఒకటి ఆయమ్మకు సాయం చేద్దాం సార్, మీరు ఏం మాకేం అవసరం లేదు. ఆయమ్మ కొట్టు సాయం చేస్తాం. నెలకు 1500 వేసండి, 1500 కూడా వెళ్ళలేదు ఆడోళ్ళకి. అదే సార్ మరి మా ఎట్లా బీద వాళ్ళు ఎట్లా బతకాలి మరి, చేసుకుంటా కూడీలు చేసుకోవట్లేదు మాకి. చంద్రబాబు నెలకు 1500 వేస్తారంటే మరి అట్లా కూడా మీటింగ్ చెప్పా, మరి ఇంతవరకు లేదు. మరి సరే ఒక్క నిమిషం అవుతావా, నేను కూడా చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు నీకు ఉచితంగా పెన్షన్లు ఇస్తున్నాడు అందరికి. మాకు పింఛనే లేదు సార్, కొన్నిట్లో కూడా పింఛన్ లేదు మాకు. రెండోది, నువ్వు బస్సు ఎక్కితే డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకోరు. మరి బస్సు ఫ్రీ ఇస్తున్నాడు లేదా? మాకు ఎవరు ఉండరు. బస్సు ఫ్రీ ఇస్తున్నాడు లేదా? మూడోది, గ్యాస్ ఇస్తున్నాడా లేదా? మరి రైతులకు అందరికి చేస్తున్నాడా లేదా? రైతులు చేసిన మా ఇట్లా బిడవలు చేశారు, మహిళలు కూడా చేస్తున్నాడు కదా. మాకు ఏమి చేసలేదు సార్, మాకు ఏమి లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు ఏం లేదు అసలు. వినాలి, ఇన్ని చేసిన సార్ మరి ఉన్నట్లు చెప్పుకుంటాం మేము. ఇన్ని చేసిన చంద్రబాబు ఆ 1500 ఇవ్వకుండా పోతాడా? ఎప్పుడు వేస్తాను అప్పుడు కర్ణాటకలో వేసాడు, ఇక్కడే లేదు. మనం ఎట్లా బతికెళ్ళా, ముసలిదాన్ని బతుకం ముసలిదానికి పింఛన్ వస్తుంది, దాంట్లో తింటాం. ముసలిదానికి పింఛన్ వస్తుందా రాదా? ముసలిదానికి పింఛన్ వస్తుంది, నువ్వు బస్సులు ఎక్కుతా ఉన్నావు, ఇంట్లో గ్యాస్ తీసుకుంటా ఉన్నావు. నీ పిల్లలు ఉన్నారా? కూతురు ఏం చదువుతుంది? పెళ్లి అయిపోయింది కదా. ఆ పాపకి ఏం కావాలన్నీ చూస్తా ఉన్నాడు. ఇన్ని చేసిన చంద్రబాబు మీద అట్లా అంటావమ్మా నువ్వు? ఏం అన్యాయం. ఏంది లేదా? ఇప్పుడే చెప్తే కదా ఇదే బతికే చూడే మరి చేసుకున్నల్లా తినల్లా కష్టం. మాకు కొండే మాకు మాకే. మిగతా వాళ్ళు మాట్లాడతాను. బాగున్నామా? మళ్ళీ ఇప్పుడే అంటున్నావు రూపాయి కూడా తీసుకోలేదని. ఏమా దేవుడు కట్టాడా? ఏమా అట్లా కాదు, ఇప్పుడే అంటే రూపాయి కూడా రాదండి, పెన్షన్ వస్తుంది అంటే. అక్కడ గ్యాస్ ఇచ్చింది చంద్రబాబు కదమ్మా, మరి ఇచ్చాడంటావు మళ్ళీ ఇవ్వలేదంటావా కదా? ఒకసారి వస్తుంది సార్, అసలు నీళ్ళే రావడం లేదు. ఇక్కడే పైప్ లైన్ ఉంది సార్, కొద్దిగా పెద్ద పైప్ లైన్ వస్తే మాకు ఇక్కడ పాత ఏరియా అంతా అంతే సార్. సార్ ఇక్కడ పాత ఏరియా మొత్తం 2.5 ఇంచ్ పైప్ ఉంది సార్, దాన్ని రిప్లేస్ చేసి 4 ఇంచుల పైప్ వేయడానికి ప్రపోజల్స్ పెట్టాము సార్. టెండర్ అయితే రాసి పెట్టుకోండి. అలాగే అమ్మా రాసుకుంటున్నాను. ఏమైందమ్మా? ఇట్లా పోయాడే. ఎప్పుడు పడిండే? పడిపోయాడా? పడిండే. ఇంకా ఈడ 4 దిశాలు అడ్మిట్ చేసి పెద్ద హాస్పిటల్లో కర్నూలుకి వేసుకోపోయాం. సాయం చేసినట్లే ఈ వెనుకలంతా మైండ్ అంతా నెత్తికెక్కింది. టీవీ అటకైంది సార్, టీవీ అటకైంది. కుళ్ళ చెప్పాలంటే కుళ్ళ చెప్తా సార్. హెచ్ఐవి అయింది. కుళ్ళ అన్న చెప్తాను. తను వాళ్ళ అన్న ఇట్లా జరగదు. ఎన్ని రోజులు ఉన్నాడు ఇట్లా బెడ్ మీద? సుమారు నెల అవుతుంది. నెల కరెక్ట్. మా అమ్మ కర్నూలులో కూడా 15 దినాలు ఉంది సార్. 15 దినాలు ఉండి వచ్చినాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారు, ఇలా వేయలేదు పోప మీ ఊరికి మీకు తీసుకోకండి అంటే. టాబ్లెట్లు ఇచ్చినారా వాళ్ళు? ఇచ్చినారు సార్.
అది సీత అది అరే సార్ ఇవి రోజుకు 4 ఏళ్ళు సార్ ఇవి రోజుకు 4 ఏళ్ళ మరి ఇది మధ్యాహ్నం మేలు సార్ ఇది మధ్యాహ్నం మేలు ఒక పూట ఇది ఒకటి సార్ ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి సాయం కోరుతుంది సార్ ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి సాయం లేకుంటే లేదే నాకు అంతే ఇంకా ఏమీ లేదు నాతో ఇంకా అట్లా నవ్వుగా తెచ్చుకుంటే పారేసి మా ఎమ్మెల్యే కన్నుల వాళ్ళు పోతే వాళ్ళు 10,000 అడిగిరి అంబులెన్స్ మాట్లాడితే మా 3,000 వేసుకొచ్చినాం మా తమ్ముడు బతకాలని సార్ మా తమ్ముడు బతకాలని 3,000 వేసుకొచ్చినాం 10,000 ప్లస్ 9 సార్ మనము కళ్ళ చూసే బ్లడ్ చేయొచ్చు గడిగడి చేసుకున్నారు సార్ గడిగడి తీస్తున్నారు కూస్తున్నారు నా బాధ అనేది నాకు తెలుసు మా తమ్ముడు ఏమి దీనికి అట్లా సార్ ఏమన్నా పరిచయం చేయండి సార్ సార్ నీ దయచేసి మొత్తం సార్ మా తమ్ముడు ఒక్కడే సార్ ఉండేది ఎవరు లేరు సార్ మాట్లాడతాను డాక్టర్తో మాట్లాడి ఏం పరిష్కారం ఆలోచన చేద్దాం డాక్టర్తో మాట్లాడి పరిష్కారం ఏమిటో ఆలోచన చేద్దాం సార్ ఇప్పుడు కూడా ఈ నంబర్ ఉండదు సార్ ఇది నంబర్ ఉండదు ఈ నంబర్ కాల్సిన మీరు ఫోన్ చేయండి ఈ నంబర్ ఫోన్ చేయండి అతని సర్వే నంబర్ అంట సర్వే నంబర్ ఫోన్ చేయండి మీరు సర్వే నంబర్ ఉన్నది ఏమన్నా నన్ను లిఫ్ట్లో ఉన్నాను వస్తానప్పా అనేది చెప్పండి సార్ సోప్ ఉంటుంది బిఎల్సి పెట్టుకున్నారు సార్ ఇంకా అప్రూవల్ కాలేదు ఎక్కడ ఆన్లైన్ చేస్తున్నాం సార్ నెంబర్ ఇంకా అప్రూవల్ కాలేదు సార్ హౌసింగ్ లోన్ పెడితే అది రాలేదు హౌసింగ్ లోన్ ఇప్పుడు చేపించాను కదా ఇట్లుగానే కట్టినాం దాన్ని అది రాలేదు 25,000 ఇంకొక తనకు లోన్ పెడితే అది రాలేదు ఇప్పుడు పెడితే ఇప్పుడు కానీ రాలేదు ఏం చేస్తుంటది ప్రభుత్వం కరెక్టే కాదు అన్న గూగుల్ అని చెప్పి మేము అన్ని ఆన్లైన్ లో పెట్టించినాము అప్పటికని ఇట్లా బిఎల్సి అంటే కొత్త లిస్ట్ లో పెట్టాం బిఎల్సి నెంబర్ వస్తుంది పడుతుందని అప్పటికని ఇట్లా అండ్రి ఇప్పుడు అన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరు కూడా పెట్టించినాము 2 లిస్ట్ లో ఖచ్చితంగా వస్తారు మీకు అన్ని ఇడిచేటప్పుడు బాడగిలా వచ్చినాము మరి ఒక్కటన్నా మాకు ఏమన్నా గవర్నమెంట్ వస్తుందా ఇద్దరు వస్తుంది ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో పెద్ద కుటుంబం సార్ ఏం చేయాలి ఇల్లు బాడగిలా ఉండము బాగా దొరుకుతుంది ఏముండదు ఒక్కటన్నా రావాలి కదా సార్ మేనమామ పెళ్ళాం ఒక్కటన్నా రావాలి 3లానా ఏం 3లో అంటే అప్పుడు హౌసింగ్ లోన్ పెడితే ₹1,00,000 కడితే వచ్చేదండి వస్తుండాలని అన్ని చూపిస్తుండే అది మరి ఇంకొక దానికి లోన్ పెడితే అది కానీ రాలేదు రూపాయి పడేదాన్ని ఒక దొమ్మంటారు మరి పైకి వెళ్ళమంటారు మరి వచ్చేదాన్ని ఒక దొమ్మంటారు మరి ₹1 లేదు మరి ఇప్పుడు కానీ పెట్టినాము ఇప్పుడు కానీ కానీ రాలేదు ఒకటి నీలాగా 10,000 మందికి ఈ ఊర్లో ఎంతమందికి 10,000 మందికి ఇల్లు ఇవ్వకుండా కొట్టేశారు మరి అంటే కదా మాదిగానే అట్లా పరిస్థితి ఇప్పుడు నీ దగ్గర నిన్ను తీసుకుపోయి సచివాలయంలో నీ పేరు మీద చూసామనుకో ఆ ఇల్లు ఉంది ఏమికి అంటారు అట్లా రాసి పెట్టారు అందరికి ఉన్న చూపియాలి కదా ఉన్నోళ్ళకి చూసుకున్నా వినాలే మరి ఇంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే ఏం చేశా ఇట్లా 10,000 మందికి ఇల్లు ఇస్తామని 100 కోట్లు కొట్టేశా ఇప్పుడు నీ వాళ్ళందరూ పాపం వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ నాయకులందరినీ పట్టుకొని ఇల్లు ఇవ్వలేదు అంటారు కానీ నీ ఇల్లు ఇచ్చేసి ఉంటారు వాడు కొట్టేసి ఉంటాడు తినేసి ఉంటాడు దీన్ని మళ్ళీ పట్టుకొని వచ్చి మళ్ళీ మీ అందరికీ ఇల్లు ఇవ్వాలంటే ఎంత కష్టం చెప్పు 2ోసారి ఇస్తుందా ప్రభుత్వం 3ోసారి ఇస్తుందా అది వీళ్ళ బాధ వీళ్ళు చెప్పలేరు నేను చెప్తా రెండోది ప్రభుత్వం అన్నీ చేస్తా ఉంది పెన్షన్లు పెంచింది కదా అందరికి పెంచిందా లేదమ్మా
ఇప్పుడు నువ్వు ఏమైనా ఊరికి పోతావు, బస్సు ఫ్రీయే కదా, ఇస్తున్నారా లేదా? ఇస్తుంటారు. దాంతోపాటు గ్యాస్ ఇస్తున్నారా లేదా? ఇస్తారు. బియ్యం ఇస్తున్నారా లేదా? ఇన్ని ఇస్తా ఉండి కూడా ఇట్లాంటివి ఎవరో డబ్బులు కొట్టేస్తే అవన్నీ కూడా మా నెత్తికి చుట్టుకుంటాయి వచ్చి. అంతే మరి. అయినా కూడా ఏం బాధపడద్దు, మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, సరేనా? సరే. నేను మెల్లిగా మీలాంటి వాళ్ళందరినీ ఏరి సరే. ఎక్కడ వీలైతే అక్కడ ఖాళీ ప్లేసులు చూస్తా ఉన్నా, ఖాళీ స్థలాలు చూసి మీ అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. కొంచెం టైం పడుతుంది, ఓపికగా ఉండాలి, సరేమ్మా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు ఊరు నాశనం అయింది కదా, ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేయలేదా? చేస్తారు కదా, ఓపిక ఉండాలి. ఏమ్మా? ఉంటామ్మా. ఫ్రెష్ ఇష్టమా చేద్దాం, అయిపోయింది. ఏం ఇప్పుడన్నా కన్విన్స్ చేసుకోవాలమ్మా, ఇప్పుడన్నా పని మొదలు పెడతామని కన్విన్స్ చేసుకుంటే వింటారు. రిపోర్ట్లు కూడా ఇచ్చాం సార్, జిరాక్స్ చేసుకొని ఆధార్ కార్డులు, బియ్యం కార్డులు. మీరు అప్పట్లో ఏం చేసినారంటే వాలంటీర్ సార్ సలుము ఉండదు అవునని ఆన్లైన్లో అవి కూడా తీపిచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. మనం టైం తీసుకుంటుంది. కానీ ఏం చెప్తున్నామంటే మీ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటుందో కరెంటు మీటర్ కానీ స్థలము మీకు వచ్చింది అన్నది కానీ అట్లాంటివి పోయి అక్కడ పోయి ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్తో పోయి మీరు మాకు ఏ స్థలమో లేదు, ఎటువంటి మీటర్ లేదు, మీరు ఒక అర్జీ రాసియండి అంటే కూడా ముందుకు రావడం లేదు సార్. అట్లా తప్ప మనం ఇంకా లేదు రాయమ్మా, వాళ్ళు ముందు రావడం కాదు, మనమే రాయించుకోవాలి. వాళ్ళు ఒకటి సంతకం పెడతారు, లేదు ఇద్దరు ముద్ర వేస్తారు, అంత మించి. అదే రాసాం అంటే కాదమ్మా, రాసాం అంటే రారు కదా ముందుకు, రావాలమ్మా. మీరు నోట్ రాసుకొని మీరు ఇవే చేయాలమ్మా. పిటిషన్లు తయారు చేయించడం, మనిషిని పెట్టి ఆల్రెడీ ఉందని చెప్పేసి సరే సార్. ఇంకోటి కూడా మీటర్ 200 యూనిట్స్ పైన మనకి ఎక్కువ యూనిట్స్ ఖర్చు అంటే 10 మంది ఉన్నప్పుడు 200 దాటేస్తుంది కదా. అలాంటిది కదా 4 ఫ్యాన్లు వేసి రైట్లు వేస్తే మన ప్రభుత్వం వచ్చినాక చాలా మంది అట్లా గత ప్రభుత్వంలో సార్ ఏదైతే వాళ్ళు వాలంటీర్ చేసిన పని మేము ఇప్పుడు 100% చేసినాం సార్. అర్జీలు రాసి కూడా వాళ్ళపైన ఎటువంటివి ఇల్లు స్థలాలు కానీ మీటర్లు కానీ లేవని కొన్ని చేయించినాం సార్. నేను విజయ్ పరమేశ్ కలిసి కూడా చేయించినాం సార్. ఇది మీ ఇల్లేనా? బాత్రూమ్ కట్టుకోలేదా? ఇంత పెద్ద ఇల్లు కట్టినావు నువ్వు, బాత్రూమ్ ఎందుకు కట్టుకోలేదు? అట్ట కాదు, ఎంత పెద్ద మెద్దిల్లు కట్టినావు, కింద పైన అంత మెద్దిల్లు కట్టినావు, ఇంట్లో బాత్రూమ్ కనిపిస్తుంది పెట్టుకో. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. ఈమె పెద్దమ్మ గురించి చెప్తున్నా నేను. ఇంత పెద్ద ఇల్లు కట్టినప్పుడు ఓ బాత్రూమ్ కట్టుకుంటే మంచిదే కాదా నీకు? నీకా? సమస్యల కోసం తిరగలేదు కదా వాళ్ళు. ఆ పక్క కట్టిస్తానమ్మా, రోడ్డు ఆ పక్క కట్టిస్తాను. నా ముందు చెప్తా, వాళ్ళకే చెప్పాలి. నువ్వు మళ్ళీ చెప్తానే ఉండాలి జీవితకాలం. బాత్రూమ్ లేదు, ఏం లేదు. కట్టుకోవాలి బాత్, ఇక్కడ దేవుడు బాత్రూమ్ కట్టుకోవాలి. బాత్రూమ్ లెటరింగ్ లేదు సార్. సరే కట్టుకోవాలమ్మా, ఇక్కడ కట్టుకోవాలమ్మా. వేరే సార్ ఇందుకే మాది ఉండేది. సరే శాంక్షన్ చేస్తాం. టాయిలెట్ రాయండి అమ్మా, టాయిలెట్ శాంక్షన్ చేద్దాం. అప్పుడు టాయిలెట్ శాంక్షన్ అండి సార్. వాళ్ళు దుడ్లు నర్సింగ్లో తిరిగి సార్ అవునా? ఉప్పులు వేసుకొని పంచుకొని తినారు. 7,000 రూపాయలు బాత్రూమ్ డబ్బులు నర్సింగ్లో. వైస్ చైర్మన్ ఎవరు చెప్పినారు వైస్ చైర్మన్ తినారు? మొత్తం గేరికే తెలుసు. ఎవరు ఇంటికన్నా పోయి మీ అక్కనుకో గేరే చెప్తుంది. అప్పుడే ఇన్స్ట్రక్షన్ చేసుకోలేదు. ఇంకా ఏం చదువుతున్నావమ్మా? ఇంటరా? నువ్వు స్పోర్ట్స్ ఉమెనా? స్పోర్ట్స్ ఆడతావా? మరి ఈ టీషర్ట్ ఎవరిది? స్పోర్ట్స్ షీట్ వేరే ఊర్లో తీసుకున్నా, బాగుంది, గుడ్. ఏమ్మా చెప్పు తల్లి. నేను స్కూల్లో నాయగా వర్క్ చేస్తున్నాను సార్.
మాకు జీతాలు అసలు రావడం లేదు సార్. 3 నెలలు 4 నెలలు వస్తాయి. అవునా, ఏ స్కూల్లో? కానీ మాకే చాలా తక్కువ వస్తుంది అసలు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, అందువల్ల అట్లా చేస్తుండొచ్చు. నేను రెగ్యులర్ గా డబ్బులు ఏమని చెప్తాను. ఉద్యోగాలు కాకపోయినా కానీ పని వర్క్ అయితే చేస్తున్నాం కదా సార్. అదే దృష్టిలో పెట్టినాను సార్. మేము అందరు ఇట్లా అంటుంటారు, అసలు ఆయాలకి విలువే లేదు అసలు. సరే, నేను వెంటనే మాట్లాడతానమ్మా, ఎందుకు డబ్బులు రావట్లేదు చెప్తాను. నెంబర్ ఉందా? మీ హెడ్ మాస్టర్ నెంబర్ ఉందా? లేదు సార్, నాతో తెచ్చుకుంటే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడేవాడిని. లేదు సార్, ఆయన కూడా మంచి ఎప్పుడన్నా బాగున్నారమ్మా? బాగున్నా కదమ్మా? ఏమైంది? పడిపోయింది. నేను రాయించలేదా? ఇల్లు కావాలని రాయించినావా? లేదు సార్, రాయలేదు. ఎందుకు? ఇంకా వచ్చలేరు కదా సార్. ఆర్డర్ వచ్చినారు రాసుకునికి రాలేదు సార్. హౌసింగ్ కి అప్లికేషన్ పెట్టామని చెప్పండి. రాయిస్తానమ్మా. ఇప్పుడే రాదు, రాయించినంత మాత్రం ఇప్పుడు ఇచ్చేస్తారని కాదు. ఇప్పుడు రాస్తే ఎప్పుడో వస్తుంది అది కదా. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు అందరికీ వేసినప్పుడు వస్తుంది. ముందుగా రాయించి పెట్టుకోవాలి, సరేనా? రాయించి పెట్టు. పట్టణ పేరు మీద ఉండదు. ఈయన ఏం చేస్తుంటాడు? ఇంటర్మీడియట్ అన్నావు కదా, ఏంటి అది? గాడిద పాలా? అంత జాగ్రత్త. గాడిద పాలు అమ్ముతావా? ఆగుమ్మా, ఆగుతుంది. దేనికోసం గాడిద పాలు తాగుతారు? దగ్గు, ఆయాసం, జలుబు, రోజు తీసుకెళ్ళి ఇంటింటికి తాగిస్తావా? ఎంత గ్లాసా? 50-100 రూపాయలు. 50 రూపాయలు 100 రూపాయలా ఒక గ్లాసు? చిన్న గ్లాస్ ఇది 50 రూపాయలా? ఒకసారి చూద్దాం. అది 100 రూపాయలా? ఇది 50 రూపాయలు. గుండు పిండ్రా పిండా ఇప్పుడు ముందు పెట్టుకోవాలి. పట్టుకోవాలని అక్కర్లేదా? కొంచెమే చాలు. బా అప్పుడే వచ్చేసాను. ఏం పేరు నీ పేరు తమ్ముడు? బాలాజీ. బాలాజీ, వెరీ గుడ్. ఈ ఊరేనా? అక్కడ ఉంటాం మనము, గుల్బర్గా, కర్ణాటకలో. కర్ణాటక నుంచి దీన్ని తీసుకొచ్చినావా? బండిలో తెస్తామా. ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు ఇక్కడికి? 6 నెలలకు 5 నెలలకు వస్తాం. ఇక్కడ అంతా మొత్తం కర్ణాటకలో అమ్మి ఇక్కడ వస్తాం. తీసుకున్నాయి, చాలా ముఖ్యమైన. నా పక్కన చాలా మంచిదే బాబు. నా పక్కన బాలాజీ ఉన్నాడు. నేను ఇప్పుడు తాగింది గాడిద పాలు. ఈ పిల్లవాడు కర్ణాటక నుంచి వచ్చాడు. ఇక్కడ ఇల్లు తిరిగి ఈ గాడిద పాలని ఇంత మీరు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత పాలు, ఈ చిన్న దాంట్లో ఉన్న పాలు 50 రూపాయలు అవుతుంది. దీనికంటే కొంచెం పెద్దదిగా ఉంటే 100 రూపాయలు అవుతుంది. ఈ పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని, ఈ పాల ద్వారా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శుద్ధి అవుతాయని, రకరకాల ఆరోగ్య సూత్రాల కోసం ఈ గాడిద పాలు తాగుతారని ఈ పిల్లడు చెప్తా ఉన్నాడు. నిజంగానే నేను నిన్న కూడా చెప్పాను, గాడిద పాలు కానీ, మేకపాలు కానీ, ఆవు పాలు కానీ. ఆవు పాలు అన్నింటికంటే శ్రేష్టం. చిన్నపిల్లల నుంచి ఎవరైనా తాగొచ్చు. నిజంగా ఈ గాడిద పాలు కానీ ఇవన్నీ కూడా రకరకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ అబ్బాయి కూడా అభినందిస్తూ ఉన్నాడు. దీన్ని వృత్తిగా తీసుకున్నాడు. దీన్ని స్వతహాగా ఒక ఆదాయ మార్గంగా తీసుకుని ఇంటింటికి తిరుగుతూ ఈ పాలు అమ్ముతున్నాడు. చాలా సంతోషం. బాగా చేస్తున్నావు తమ్ముడు. వెరీ గుడ్ తమ్ముడు. ఇదిగో చాలా సంతోషం. గుడ్, ఆల్ ది బెస్ట్.
ఈ గాడిద అసలు విషయం చెప్పడం మర్చిపోయినాను. ఈ ఆడ గాడిద పేరు రాణి. రాజు అక్కడ ఇంటి దగ్గర ఉన్నాడట. రాణిని తీసుకొని బాలాజీ తిరుగుతూ ఉన్నాడు, ఇల్లు తిరుగుతూ ఉన్నాడు. రాణి పాలు తాగితే ఆరోగ్యం. అది రాణి. ఎంత బాగుంది అండి, ముద్దుగా ఉంది గాడిద. అందరూ గాడిద గాడిద అంటారు. చూడండి, గాడిదను పెట్టుకొని కూడా బతికేయచ్చు. అవునా? అందరూ గాడిద అని తిడతా ఉంటారు పిల్లల్ని. ఒక గాడిద మంచిగా సాక్కుంటే కూడా గాడిద చక్కగా పెట్టుకొని జీవితాన్ని కల్పిస్తుంది, జీవనోపాధి కల్పించేటువంటి రాణి. రాణి వెనక ఉంటే తంతది. రాణి తంతే మామూలుగా తనదమ్మా. ఒక్క నిమిషం, 5 నిమిషాలు నీ గురించే వీడియో తీస్తా. రాణి, నీ గురించే వీడియో తీస్తా. ఏమో తనమాక ఇచ్చినా డబ్బులు ఇచ్చినా సంతోషం. డబ్బులు ఇచ్చినా తంతది రాణి. నువ్వు తప్పుడు పనులు చేస్తే రాణి ఎవరిని స్పేర్ చేయదు. తన్నడం అంటే తనడమే. ఓకే రాణి, బై. బీఫా ఆదివారం ఫ్యాన్ పెట్టుకోవాలి కదా, అట్లా తిప్పడానికి. ఎంతసేపు కొడతాడు? అదే నాకు గంటలు అయిపోతుందా? 11 కదా. ఒకటేనా 2? అవునా? అవునా? పొద్దున వచ్చేయారా? 6కే టిఫిన్తో పాటు తినాల్సిందంట. సంతోషం తమ్ముడు, బాయ్. ఉంటాను. బాయ్ తమ్ముడు. నువ్వేం చేస్తుంటావు? ఇంటరా? ఎక్కడ? జ్యోతిర్మయ. ఎట్లా ఉందమ్మా? ఏం కోర్సు? సిఈసి చేస్తున్నావా? బాగానే ఉంది కదా? బాగున్నావా? అరుపులు నమస్కారమయ్యా. బాగున్నావమ్మా? బాగున్నానయ్యా. సార్, ఇది మన గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు లాస్ట్ టైంలో మన గవర్నమెంట్ రాక ఇది మధ్యలో ఆగిపోయింది సార్. ఇప్పుడు ఉండే వాళ్ళు ఏమంటున్నారంటే కానీ అంగన్వాడి బడి కానీ కట్టి దొడ్డు అంటే మాకు వాసనకి 5 మంది నా పిల్లలు చచ్చిపోయారయ్యా ఈ వాసనకి తొట్టుకోలేక. ఏమే నాకు అదొకటే, నాకు ఏదైనా సచివాలయం చేయండి, ఏమి అంగన్వాడనే చేయండి. మాకు సంతోషం చూడప్ప. నీ కాళ్ళు పట్టుకుంటాను చూడాను. ఇంకా చెప్పినావు కదా, అదే మరి. అదేమి లేదు, నాకు దొడ్డోట వద్దు. సరే, అదేనేప్ప. ఎలా ఉన్నారు? అయిపోయినాయా? ఎప్పుడు? 5 రోజులు తర్వాత మళ్ళీ 12 రోజులు ఒకటి. దురదృష్టం, అనుకోలే, సడన్గా అయిపోయింది. ఆ రోజు కూడా ఎవరు అనుకోని విధంగా. నువ్వేమవుతావు నాయనతో? నాయన. అమ్మ ఎవరు? అమ్మమ్మ. మీ ఆడబిడ్డ బాగా కష్టపడింది. ఈమె బాగా చాలా ఇబ్బంది పడి కూడా కార్యక్రమాలు ఒకటే ఇబ్బంది. మేము ఎన్ని రోజులు అంటే మమ్మల్ని చూసి ఫ్రెండ్స్లలో చూసి అందరూ కాపాడుకుంటూ వచ్చాక ఇంటికి వచ్చింది. ఇప్పుడు విశేషంగా ధైర్యంగా ఉండాలి తల్లి, ధైర్యంగా ఉండండి. అయిపోయిన తర్వాత కలవండి. నేను దోశలు బాగా ఇస్తానమ్మా. రామండి, రా బాబా. బాగా చేసానా? బాగా తీస్తున్నానా? గంట దొరికింది. గంట ఎక్కడమ్మా? మంచి గంట ఎక్కడ? గిన్నె దాంట్లో వస్తుందా? దీంతోనా? ఒక చెంబులో వాటర్ సూపర్.
ఇది బాగా వస్తుంది. తిన్నామంటే యాలం వేస్తారంటారా? ఈ దోశకి ఎంత కొంటారా మీరు? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అది వాళ్ళకి ఇస్తాం. 50 రూపాయలు అంటబ్బా. నాయకుడు నాగరాజు 50 రూపాయలు. ఇంకా రెండోసారి 100 రూపాయలు. సిద్ధ 100 రూపాయలు. ఇంకా అంతేనా? పెంచండబ్బా. 110 అంటబ్బా. పరమేష్ 110 రూపాయలు. ఇంకా 200 అంట. రామలింగం అన్న 200 రూపాయలు అడి దోశ. ఎమ్మెల్యే దోశ 200 రూపాయలు పోయింది ఈరోజు. ఇంకా ఎవరన్నా 500? ఎమ్మెల్యే దోశ 500. మల్లెకమ్మ 500. రమ్మా, నీకే అమ్మా, నీకోసం ఇవన్నీ. మా నాయకుడు రామలింగన్న టీడీపీ నాయకుడు 510 రూపాయలు. 510 రూపాయలు. 510 రూపాయలు. ఇంకా 700. మల్లికమ్మ చెప్పింది 700. ఏమా 700 రూపాయలు అంటే నీ దోశ ఎప్పుడన్నా ఊహించినా? 700 రూపాయల దోశ వస్తుందని తక్కువ చేయి పాపం. 700 ఒకటోసారి అంతేనా? 700. మల్లికమ్మ 700. రామలింగమన్నా సరే. మూడవసారి మల్లికమ్మ 700 రూపాయలు నా దోశ పెట్టి కొన్నది. రైట్, ఇచ్చే మరి. ఇదే 700 రూపాయలు. ఇదా ప్లేట్ ఎక్కడ? దీంట్లోనా? ఇవ్వాలి కదా. చట్నీ కూడా పర్లేదు. చట్నీ ఎక్కడుందమ్మా? ఇదేనా? 700. ఈయనకి రామ్మా, ఇట్రమ్మా, ఇట్లరా. ఇదిగో ఈ దోశ ఇచ్చి 700 రూపాయలు తీసుకో. లేదు చట్నీ లేదు, చట్నీకి మళ్ళీ వేరే డబ్బులు అవుతాయి. ఒకటి దోశకే 700 రూపాయలు ఇచ్చి 700 తీసుకోమా. నువ్వు ఇచ్చి నువ్వు ఇదిగో చూసావా? నువ్వు ఎప్పుడన్నా ఊహించినావా నీ దోశ 700 రూపాయలకి అమ్ముడు పోద్దని? చూసావా? శమాష్. సార్ వాటర్ నీ పర్లేదు, బయట కడుక్కుంటారా? మంచిది తల్లి, బాగున్నావా? రామలింగం మేడ ఇట్లాంటి చోట గట్టిగా పాడాలా. 700కి 70,000 రూపాయలు. బాగుంటుందా?
నేను టీ అమ్ముతున్నాయా? ఎంత కొంటారు చెప్పండి. నా పక్కరా బయటికి పోయి పాడండి అందరూ. పాడరా, నువ్వు కూడా పాడరా, నువ్వు కూడా పాడరా, పైన కూడా. ఏం పేరు? ప్రసాద్ టీ. నేను పెట్టి ఇస్తున్నానయా. ఎంత కొంటారు? 50 రూపాయలు. మామూలు టీ ఎంత? 5 రూపాయలు టీ 50 రూపాయలు పెట్టుకుంటాడు. ఇంకా 60 రూపాయలు. 70 రూపాయలా? ఇంకా 80. ఎవరు 80? భీమన్న 80 రూపాయలు. ఇంకా 90 రూపాయలు. ఎవరు? చంద్రనా? 90 రూపాయలు. ఇంకా మా రామలింగం ఏడా? ఎంత? 100 రూపాయలు. రామలింగం 100 రూపాయలు. మా టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు, సూపర్ మ్యాన్ 100 రూపాయలు. ఎవరు? 150. ముని, బీజేపీ ముని 150 రూపాయలు పెట్టుకుంటాడు. ఎంత? ఎవరు? 150. 150 ఆల్రెడీ చెప్పినాడు. షుగర్ లెస్సా? షుగర్ ఉందంట ప్రసాద్. షుగర్ మామూలు షుగర్ తో పాటుగా. ఎవరు? 200. యువరాజు. వెరీ గుడ్. మహాదేవ్ 250. బాబా టీవీకి ఇంప్లిమెంట్ పాపులర్ ఇక్కడ. టీయా? తాగండి, టీ తాగండి ఫస్ట్. నీవు తాగండి. అందరూ తాగండి, టీ తాగండి. అందరూ తీసుకో. వాళ్ళకి ఇవ్వండి, సచివాలయం వాళ్ళకి. సచివాలయం అధికారులు ఊరుకోవట్లేదు కాదు. తీసుకో, పెట్టుకో. రైట్. రాడు సార్. వెల్కమ్ సార్. రైట్. ఇంకోటి రైట్. బాగుంటుందిరా. ఇక్కడ నొక్కాలమ్మ. ఇది ఇక్కడ నొక్కాలి. ఏంటమ్మా ఇక్కడ వేయండి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అదా వేసే 2 చుక్కాయి. వెరీ గుడ్. అంతే. ఏమైంది? దానా దానా అట్లే చేసేస్తాడు వాడు. వాడు సూపర్ మ్యాన్ ఆడు. రైట్. ఈ పక్కన రండమ్మా. ఎవరి డిమాండ్ పెరిగింది. నాన్న శబాష్ శబాష్. అట్లా ఉండాలిరా. ఏం పేరు నీ పేరు? శ్రేయాన్స్ నాయక్. భలే ఉన్నాడమ్మా. షేకండి షేకండి. వెరీ గుడ్ బాయ్. ఇట్లా ఉండు, వీడియో తీస్తా. అయిపోద్ది. ఇది పట్టుకోండమ్మా. కానండి వాళ్ళమ్మ తీసుకుంటారు, వీడియో కూడా తీసుకుంటారు. వెరీ గుడ్. అట్లాగే ఉండు, అట్లాగే ఉండు. ఫోటో 2 చుక్కల పోలియో కోసం అనేటువంటి నినాదంతో ఈరోజు పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ వేయించినాను, 6 నెలల ముందు వేయించానంటారు.
మీరు 6 నెలల ముందు వేయించినా, సంవత్సరం ముందు వేయించినా, 2 ఏళ్ళు ముందు వేయించినప్పటికి కూడా మళ్ళీ ఈ కార్యక్రమం ద్వారా 2 చుక్కలు వేసుకోవడం వల్ల, 2 చుక్కలు అదనంగా వేయడం వల్ల నష్టమేమీ లేదు. కానీ పొరపాటున 2 చుక్కలు తక్కువైతే మాత్రం మీ భవిష్యత్తును పాడు చేస్తాయి, మీ బిడ్డల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అని నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అన్ని బస్టాండ్లో, అన్ని రైల్వే స్టేషన్లో, అన్ని ప్రధాన కూడలలో, అన్ని ఆరోగ్య కేంద్రాలలో, అన్ని చోట్ల కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు సాయంకాలం దాకా జరుగుతుంది. ఇంటింటికి పోయి కూడా పల్స్ పోలియో 2 చుక్కలు వేయిస్తూ ఉన్నారు. ఈ పోలియో నిర్మూలనకి, ఎందుకంటే భారతదేశం పోలియో లేనటువంటి దేశం ఈ రోజు వరకు. కానీ పక్క కొన్ని దేశాల్లో, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోలియోలు మళ్ళీ కనిపిస్తున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు లేదా ఇక్కడ ఉన్న సందర్భాల్లోనూ పోలియో ఏ బిడ్డకు రాకుండా తప్పనిసరిగా ఈ రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి అతిపెద్ద పథకంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ బిడ్డల భవిష్యత్తుని సురక్షితంగా ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఓకే, ఎందుకు అది గట్టి కొట్టుకుంటుంది? ఇప్పుడు మెల్లి కొట్టుకోమని చెప్పాయి. కొద్దిగా గుండె మెల్లి కొట్టుకోమని చెప్పండి. బాగానే పనిచేస్తుంది. తమ్ముడు చూద్దాం, అది ఆయనే డాక్టర్. బీపీ మిషన్ లేదమ్మా? బాగా శుభ్రంగా ఉన్నాయని ఏ ఇబ్బంది దాలమ్మా, బజ్జీ దాలమ్మా. 2 సార్లు కావాలా సండే అంటే?